హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాలపు ప్రార్థన, అనుదిన ప్రార్థన దేవుని మందిరంలో ప్రారంభింపబడుతుంది కాబట్టి, యెహోవా మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవాతి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశ గలవారు ఎవరైనానో దేవుని మందిరానికి ఉదయకాలపు ప్రార్థనకు రావాల్సిందిగా ప్రభుపేట తెలియజేయుచున్నాము. తల వంచి కళ్ళు మూసుకొని ఉదయకాలపు ప్రార్థన ప్రారంభించుకుందామి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవకు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, అనువాడా, గనువాడా, శ్రేష్ఠుడా, పరిపూర్ణుడా, అయా ఇదిగో త్రియేక దేవా, నీకు వందనాలు. ఆత్మగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, గత దినం మొదలుకొని మరొక దినము వరకు సజీవుల లెక్కలో నీవు మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు అయ్యా. మై తండ్రి, అనేక బలహీనతల చేత ప్రభా మేము బలహీనం అయిపోయినప్పటికీ అయ్యా, అనేక స్థితిగతులు మా జీవితాల్లో ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభా, ఆ స్థితిగతులలో ప్రభా ఇదిగో తండ్రి, మా స్థితిని మేము కోల్పోక, బలహీనతలలో ప్రభా మా బలాన్ని మేము కోల్పోక, ఇదిగో తండ్రి నీ యొక్క బలము చేత, ఇదిగో తండ్రి నీ యొక్క ప్రభా స్థితి చేత మేము బ్రతుకుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరి రాజా, నరుడిగా ఈ దినము ప్రభా శ్రేష్టముగా, ఆరోగ్యముగా, బలముగా ప్రభా ఉన్న ప్రతి మనుషుణ్ణి బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. సృష్టి అంతయు నీ నోటి మాట అయితే ప్రభా, ఇదిగో నరుడు నీ చేతి సృష్టి అని నీ వాక్యము సెలవిస్తుంది. మరి ప్రభా నీ చేతి సృష్టిని ప్రభా నీవు ఎంతగానో ప్రేమించి ప్రభా అయా నరుడిని ప్రభా ఇదిగో విడనాడక నీవు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి ప్రభా అయా, అనుదినము ప్రభా నీ కృప చేత, నీ వాత్సల్యత చేత ప్రభా ఇదిగో నూతనమైన దినాలు మాకు ఇస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా అయా. ఇదిగో ఆకాశ పక్షులు చూడము, అవి అయ్యా ఇదిగో విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులని వాక్యము సెలవిస్తుంది. మరి ప్రభా శ్రేష్టమైన దినాన్ని ప్రభా అయ్యా ఇదిగో భూమి మీద నాకు, మాకు, మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ దినము లేక, ఈ శ్రేష్టమైన దినములో ప్రభా అయ్యా ఇదిగో శ్రేష్ఠులుగా లేక ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఉన్నారో వారి యొక్క ఆత్మలకు శాంతిని దయచేయండి. ఆ కుటుంబాలకు ప్రభా ఓదార్పును అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ప్రభా ఇదిగో నీవు మేలు చేయని ఉద్దేశించే దేవుడవై ఉన్నావు అయ్యా. నీవు కీడు వెనుక మేలు దాచే దేవుడవై ఉన్నావు. మరి ప్రభా మా దినాలలో ప్రభా మాకు కీడులు ఎదురైనప్పటికీ ప్రభా ఆ కీడులలో ప్రభా గొప్ప మేలును, మర్మాన్ని నీవు దాచి ఉన్నావని మేము నమ్మి విశ్వసిస్తూ ఇదిగో రాజా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఉదయకాల ప్రార్థన అంతట్లో తోడుగా ఉండండి. పాడుచున్న పాటల ద్వారా మహిమ పొందుకోండి అయ్యా. ఇదిగో చేయబోతున్న స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి అయ్యా. నీ దాసుని నోటిని నీవు బూరగా చేసుకొని అయ్యా, నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా అమూల్యమైన లోతైన మాటలు ప్రభా ఇదిగో నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి, దర్శించండి అయ్యా. ఇదిగో ఆత్మీయమైన జీవితానికి కావాల్సిన ఆత్మీయ వాక్యాన్ని మీరు మాకు అందించండి అయ్యా. చేయబోతున్న ప్రతి ప్రార్థనకు ఆమేన్, ఆమేన్ అని సమాధానం దయచేయమని, ప్రతి ప్రార్థన బంగారు పాదాల చెంత పెట్టబోచుండగా ఇదిగో కార్యక్రమాలంతట్లో నీవే తోడు ఉంటావని నమ్మి విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ఒక పాట పాడుతూ దేవాతి దేవి నామాన్ని మహిమపరచుకుందాం. ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా, ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ ఇదిగో మనల్ని విడిచి వెళ్ళట్లేదు. ఆయన కృప చేత మనల్ని అనుదినము ఆయన రక్షిస్తున్నాడు. తన ఆదరణ చేత మన స్థితిగతుల్లో ఆయన మనల్ని అద్దుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో ఎలాంటి శోకపు లోయల్లో మనం పడ్డప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. ఇదిగో మన విశ్వాస జీవితాన్ని, మన పోరాటంలో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇదిగో మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆయన యొక్క కృప మనల్ని విడిచిపోవట్లేదు. కాబట్టి దేవాతి దేవుని నామాన్ని ఎడబాయని నీ కృప అనే పాట పాడుతూ మహిమపరచుకుందాం. ఎడబాయని నీ కృప విడవదు ఎన్నటికి అనే పాట పాడుతూ దేవి నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ,
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్సుహలో లోకపు శోకములో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక నీతి వేద్దమని అనుకొనగా, అర్థమే కాని జీవితం ఇక నీతి వేద్దమని అనుకొనగా, కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరం గల దేవా మా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వేద్దమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వేద్దమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసే నీ అనుభవాలతో బలపరచితివే. ప్రధాన యాజకుడా యేసే నీ అనుభవాలతో బలపరచితివే. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం
హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప మనల్ని ఎన్నటికీ అనుదినము ఆయన కృప మనల్ని విడిచేదిగా లేదు అని ఉదయకాల వేళలో ఈ పాట ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అదేవిధంగా తల్లు వంచి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ఇదిగో తండ్రి, నీవు మా పట్ల చూపిన కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, ఇదిగో అనుదిన క్షేమమును బట్టి, అయ్యా అనుదిన అభివృద్ధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో రాజా, అయ్యా శోకపు లోయల్లో మేము పడి ఉన్నప్పటికీ, కష్టాల కలమిలో ప్రభా మేము కాలుచున్నప్పటికీ, అయ్యా ఇదిగో మా పట్ల ప్రభా నీ కృపను చూపించి, నీ వాత్సల్యతను చూపించి, అనుదినము ప్రభా నూతన పరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం. మీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ నామమే ఆధారం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళలలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా. నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. అవును తండ్రి, ఇదిగో రాజా, అయ్యా మా ఆదిన జీవితంలో ప్రభువా, ఇదిగో మేము ఈ రీతిగా బ్రతికున్నాము, ఈ రీతిగా ముందుకు వెళుచున్నామంటే ప్రభువా, అయ్యా మాకు మీ నామం ఆశ్రయమై ఉన్నది, అయ్యా ఆధారమై ఉన్నది ప్రభా. ఆపత్కాలమందు ప్రభా, ఇదిగో తండ్రి నీ నామమే మాకు తండ్రి ప్రభా తోడు నీడై ఉన్నదని ప్రభా ఈ ఉదయకాల వేళలో మేము స్మరిస్తున్నాము. ఏ స్థితిగతులు ఎదురైనా, ఏ పరిస్థితులు ఎదురైనా, అయ్యా తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా ప్రభా,
ఇదిగో ప్రభా ఎలాంటి స్థితిగతులు ఉన్నా ప్రభా, ఇదిగో తండ్రి దిగులు పడిన వేళల్లో మేము ఉన్నప్పటికీ ప్రభా, ఇదిగో నీవు మాకు ఆధారముగా ఉన్నావు, ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, ఆదుకొని దేవుడిగా ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి నిన్నటి దినం నుండి ఈ దినం వరకు అయా నరుడిగా పుట్టిన ప్రతి మనిషిలో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా మరణంచుల వరకు వెళ్ళి ఇదిగో ప్రభా అనేకమైన అపాయాల్లో ప్రభు పడి అయ్యా ఇదిగో తండ్రి మరి రాజా అనేకమైన అనారోగ్యాల చేత మరణ పడకల మీద ఉండి ప్రభా సజీవులుగా ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమున ప్రభా అయ్యా మరి ప్రభా ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడామని ప్రభా ఎంతమంది బిడ్డలైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభా వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఈ రోజున పుట్టినరోజు చేసుకుంటున్నారో, పుట్టి ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే ఈ రోజున వివాహ దినము జరుపుకుంటున్నారో, వివాహం జరగబోతుందో, వారందరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈ స్తుతిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మాకు ఇచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి, మా సంఘాన్ని బట్టి, సంఘ కుటుంబాల క్షేమమును బట్టి ఇదిగో తండ్రి ప్రభా, అదే విధంగా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రభా దేశాలలో ఉన్న క్షేమమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా చెప్పబడబోచున్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని నోటిని మీరు బూరగా చేసుకోండి అయ్యా. ఇదిగో నాతో మాతో ఈ వాక్యం వీక్షిస్తున్న అనేక బిడ్డలతో నీవే మాట్లాడి దర్శించమని నరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, వారి ముందుకు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Today the scripture portion is taken from the book of Deuteronomy chapter 7 verse 21. Today the scripture portion is taken from the book of Deuteronomy chapter 7 verse 21. You shall not be terrified of them, for the Lord your God, the great and awesome God, is among you. Once again, you shall not be afraid of them, for the Lord your God, the great and awesome God, is among you. ఈ ఉదయకాల వేళలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. మరొకసారి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో చదవబడినటువంటి వాక్య భాగంలో మనము ఏ విషయాన్ని బట్టైనా ఎవరిని చూసైనా భయపడుతూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు భయపడవద్దు, జడియవద్దు. ఎందుకనంటే మీ దేవుడు మీ మధ్యలో ఉన్నాడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా దేవుడు అనగానే నార్మల్గా ఉండేటువంటి వాడు కాదు, ఆయన భయంకరుడైన మహాదేవుడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఉదయకాల వేళలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మనతో ఉన్నప్పుడు, మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఎన్నో విధాలుగా మనము ముందుకు కొనసాగిపోవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం అంటుంది, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. జాగ్రత్త పడుతూ దేవుని మందిరానికి రమ్మని జ్ఞాపకం చేస్తుంది.
అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు నతానీయేలు అనేటువంటి భక్తుడు బదరీ వృక్షం కింద కూర్చొని నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, రేపటి దినము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో యేసు ప్రభువారు ఆయనను చూసి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటే, ఇదిగో నీవు ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచించుకొనుచున్నప్పుడు నేను నిన్ను చూడలేదా అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుని ఆలోచన మన కొరకు ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అక్కడ నీ కృప నాకు తోడుగా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. గనుక ఉదయకాల వేళలో దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కేవలం మనకు తోడుగా ఉన్న దేవుణ్ణి గుర్తించి దేవునికి భయపడుతూ దేవుని విధానంలో ప్రతి విషయంలో దేవునికి మొదటి అవకాశం ఇచ్చి మనం ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలని దీవిస్తాడు, మన గ్రామాన్ని దీవిస్తాడు, మనకిచ్చిన సంఘాన్ని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. కేవలం మనం దేవునికి భయపడుతూ ముందుకు కొనసాగాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తము, సంఘం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో ప్రభువా, నీ పాద సన్నిధిలో మేమందరము చేరి ఈ విధంగా ప్రార్థించుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో బలపరచండి. నీవు మా మధ్యలో ఉన్నావని, మాకు తోడుగా ఉన్నావని, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావని, నాయనా నీ కృపను మేము పొందుకుంటూ ఉన్నామని దేవా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ సంఘ బిడ్డలను, ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని, కూడి వచ్చిన ఈ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తూ నాయనా మీరే తోడుగా ఉండి ముందున్న ప్రార్థన అవసరతల్లో కూడా నాయనా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మరికొన్ని ప్రార్థన అవసరతల్లో మనము ముందుకు కొనసాగిపోదాం. మన మధ్యలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి కాబట్టి వాటి నిమిత్తమై ప్రార్థిస్తాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి కొనసాగుదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అవును తండ్రి, ఇదిగో రాజా నీ నామము ఎంతో బలమైనది ప్రభువా. మరి ఈ ఉదయకాల వేళలో ప్రభువా నీ నామమును బట్టి మేము ప్రార్థిస్తుండగా అయ్యా మా ప్రార్థనలకు మీరు ఆమేన్ ఆమేన్ అని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా రోమా పత్రికలో ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది 1వ అధ్యాయంలో, అయా ఇదిగో రాజా నీ నామం పేట ప్రార్థన చేయుడి అని ప్రభా. మరి తండ్రి ఇదిగో రాజా నీ నామం పేట మేము ప్రార్థిస్తుండగా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు తండ్రి మీరు ఆమేన్ 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 అని సమాధానమును దయచేయండి అయ్యా. మరి రాజా మరి నీ వాక్యంలో నీవు సెలవిస్తున్నావు ఎడతెగక ప్రార్థన చేయుడి అని. మరి ప్రభా అనుదినము ప్రభా ఇదిగో మేము ఎడతెగక శోధనలో పడకుండా ప్రభా నిత్య రాజ్యములో నిలుచు నిమిత్తమై ప్రభా మా సమయాన్ని మేము కేటాయించి ప్రార్థిస్తుండగా మేము ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తులను మీరు జ్ఞాపకము చేసుకోండి, ప్రతి ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా అయ్యా వాటన్నిటికీ మీరు ఆమేన్
ఆమేనని సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో రాజా మరి తండ్రి అయా మొట్టమొదటిగా మేము ప్రార్థిస్తున్నాము రాజా. ఇదిగో తండ్రి ప్రపంచము నిమిత్తమై ప్రార్థిస్తున్నాము అయా. ప్రపంచాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అయా. ప్రపంచాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. ఇదిగో తండ్రి ప్రభా అయా, ఈ ప్రపంచాన్ని నీవు సృజించి ఉన్నావు అయా. ఇదిగో తండ్రి ప్రభా నీ నోటి మాట ఎంతయో ఒక సృష్టి అయితే ప్రభా, ఆ సృష్టికి ప్రతి సృష్టిగా ప్రభా ఇదిగో తండ్రి ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషిని నువ్వు చేసి ఉన్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు అయా. ఇదిగో తండ్రి నీవు సృష్టించిన సృష్టిలో ప్రభా అయా ఇదిగో ప్రభా అయా ప్రతి ఒక్క జీవిని అయా, జీవము గల ప్రతి జీవిని మీరు జ్ఞాపకము చేసుకోండి అయా. ఇదిగో ప్రభా మరి సృష్టి అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము అయా. అదేవిధంగా ప్రభా అయా ప్రపంచంలో ఉన్న ప్రభా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగో తండ్రి ప్రభా దేశాలలోని నాయకులను మీరు జ్ఞాపకము చేసుకోండి అయా. ఇదిగో ప్రభా మీరు మాట్లాడండి, దర్శించండి అయా. ప్రజలను పరిపాలించు జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి అయా. మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి దేశాలనే కాదు ప్రభా ఇదిగో ప్రార్థిస్తున్నాము తండ్రి అయా. మరి తండ్రి రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. జిల్లాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మండలాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా అయా. మరి తండ్రి ప్రభా మరి అయా ఇదిగో తండ్రి గ్రామాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని అడగొచ్చున్నాము అయా. ప్రభా మీ అభివృద్ధిని దయచేయండి అయా. అధికారులుగా ఉండి ప్రభా ఆ ప్రజలను పరిపాలిస్తున్న వారికి మంచి జ్ఞానమును దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి అయ్యా. మంచి పరిపాలన మీరు అనుగ్రహించండి. ఏ రీతిగా పరిపాలించాలి, ఏ రీతిగా ముందుకెళ్ళాలని తెలివితేటలు ప్రభా ఇదిగో తండ్రి జ్ఞానోపదేశమును అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా అయ్యా ప్రపంచ రాజకీయ నాయకుల కాంచి ప్రభా గ్రామాలలో ఉన్న ప్రభా రాజకీయ నాయకుల వరకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మరి తండ్రి ఇదిగో రాజా సేవకుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము అయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనులను మీ జ్ఞాపకము చేసుకోండి అయా. దేశాలలోనూ అయా ఇదిగో తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా డిస్టిక్లలోను అయా, మండలాల్లోనూ మారుమూల గ్రామాల పొంటి వెళ్ళి ప్రభా ఇదిగో ప్రభా అంధకార లోయలలో ప్రభా దివిటీలలో బ్రతుకుతున్న ప్రజల యొద్దకు వెళ్ళి సువార్తను అందిస్తున్న ప్రతి దైవజనుల్ని మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో దైవజనుల కుటుంబాలని మీద దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తిననికి తిండి లేక అయ్యా, వేసుకోనికి వస్త్రాలు లేక ఇదిగో ప్రభా నీ రాజ్యంను వెతుకుచుండగా అనేక ఇరుకులు, ఇబ్బందులు, నిందలకు అయ్యా ఇదిగో ప్రభా అనేకమైన పరిస్థితులను ప్రభా ఎదుర్కొంటున్న ప్రతి దైవజనుని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది, నా నీతి రాజ్యం నీవు మొదటిగా వెతుకుము, నీకు ఏది కావాలో అది నేను అనుగ్రహిస్తానని అయ్యా. ఇదిగో ప్రభా మనుషులు మీ మీద అబద్ధముగా చెడు మాటలు పలికినప్పుడేలా మీరు సంతోషించుడి, మీ పితరులకు కూడా ఈ మాదిరిగానే జరిగి ఉందని మీరు జ్ఞాపకం చేసుకోండి అని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. మరి ఈ ఉదయకాల వేళలో ప్రభా మేము ప్రార్థిస్తున్నాము అయ్యా. మరి సేవకులు ప్రభా కొట్టబడుచున్నారు, చంపబడుచున్నారు, ఇదిగో వేలను చేయబడుచున్నారు, వెలివేయబడుచున్నారు, హింసలకు ఇబ్బందులకు తోనితైతున్నారు ప్రభా అయ్యా. నేటి క్రైస్తత్వంలో ప్రభా ఎన్నో లోటుపాట్ల చేత అయ్యా సేవకులు ఇబ్బంది పడుచున్నారు అయ్యా. ఇదిగో ప్రభా దేవుణ్ణి ఎరగని ప్రభా అయ్యా అన్య జనాంగము చేత ఇబ్బందులు పడుచున్నారు ప్రభా అయ్యా. మరి అలాంటి దైవజనుల కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోండి, అలాంటి దైవజనుల పరిచర్యలను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా అయ్యా. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా అయ్యా. వారి స్థితిగతులను మీరు కట్టుమని అడుగుచున్నాము ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా తల్లిదండ్రులను, ఇదిగో తండ్రి బంధుమిత్రులను అయ్యా, పిల్లలను ప్రభా సమస్తాన్ని వదిలేసి ప్రభా నీ పరిచర్య కొరకు పరుగులు తీస్తుండగా అయ్యా వారి పరిస్థితులను, వారి స్థితిగతులను మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాము అయ్యా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా మీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా అయ్యా. క్రైస్తవ సమాజము నిమిత్తమై ప్రార్థిస్తున్నాము అయ్యా. నేటి దినములలో ప్రభా అయ్యా మరి ప్రభా అనేక అయ్యా ఇదిగో డియామినేషన్స్ ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి మరి ప్రభా మరి రాజ్య మరి ఆ సంస్థలను మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. పేరుకు మాత్రమే సంస్థలని ప్రభా ఇదిగో ప్రభా డబ్బు తినడము కాదు ప్రభా, యథార్థంగా ప్రభా
ఇదిగో ప్రభా కష్టపడుచు ముందుకు వెళుచున్న ప్రతి సమస్తలను మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా మరి తండ్రి ప్రభా అన్యాయముగా ఉన్న సమస్తలను మీరు మార్చండి. వారికి న్యాయముగా నడుచుకునే హృదయాన్ని, ఆలోచనని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా, మీరు ఈ ఉదయకాల వేళలో జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభా అయ్యా మరి కొన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి, కొన్ని గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా ఉన్నాయి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. మా గ్రామము కూడా క్రైస్తవ గ్రామముగా ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఇదిగో రాజ్య మరి అనేక దేశాలు, అనేక ప్రభా గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా ఉంటుండగా అయ్యా ఆ దేశాలలో, ఆ గ్రామాలలో ఇదిగో నేటి దినంలో అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు ఉంటున్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. మరి ఎప్పటి నుండో ప్రభా అయ్యా క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా వారు ఉంటుండగా అయ్యా వారి విశ్వాసంలోను, వారి క్రియలలోను, వారి స్వభావములోను ఏ మాత్రమును తగ్గకుండా సహాయాన్ని దయచేయండి, తొట్టిల్లకుండా సహాయాన్ని దయచేయండి అయ్యా. మరి నేటి దినములలో ఇదిగో మేము క్రైస్తవులం అనే కానీ ప్రభా క్రైస్తవ యొక్క విలువలను కానీ, క్రైస్తవ యొక్క లక్షణాలను కానీ, క్రైస్తవ యొక్క స్వభావాన్ని కానీ కలిగి ఉండువారు ప్రభా అరుదైపోచున్నారు ప్రభా అయ్యా. ఇదిగో ప్రభా ఆత్మ అల్లాడుచున్నట్లుగా అయ్యా ఇదిగో క్రీస్తు యొక్క విలువలు, వాక్యానుసారమైన జీవితము ప్రభా అడగంటి పోతుంది ప్రభా. మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నూతన పునరుత్థానమునిచ్చినట్లుగా నూతనమైన ప్రభా అయ్యా వాక్యానుసారమైన జీవితము, క్రైస్తవ విలువలను ప్రభా ప్రతి బిడ్డలలో ప్రభా నీవు మెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా ఈ ఉదయకాల వేళలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాము, నీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇదిగో రాజ్య మరి తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఇదిగో రాజ్య మరి తండ్రి మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ అయ్యా ఇదిగో తండ్రి ప్రభా రాజకీయ నాయకులను మీ జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రభా ఆర్మీని మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రభా ఇదిగో డాక్టర్స్ని మీ జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రభా కలెక్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రభా లాయర్స్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న టీచర్స్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న కండక్టర్స్ని, డ్రైవర్స్ని మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా మరి డ్రైవింగ్ ఫీల్డ్ అంటే అనేక అయా ప్రాంతాల్లో, అనేక న్యూసెస్లలో మేము వింటున్నాము ప్రభా. మరి తండ్రి ప్రభా ఎక్కడ చూడని ప్రభా ఇదిగో తండ్రి వాహనము ఢీక్కొని ప్రభా మరణాంచుల వరకు వెళ్ళారు, అనేకులు మరణించారు అని మేము వింటున్నాము ప్రభా. మరి వారితో మాట్లాడండి, ఏ రీతిగా డ్రైవింగ్ చేయాలో వారికి మీరు నేర్పించండి. వారు వెళ్ళుచుండగా నమ్మకం లేని వాహనాల మధ్యలో, నమ్మకం లేని మనుషుల మధ్యలో వారు ప్రయాణిస్తుండగా అయ్యా, నమ్మకం లేని మనుషులను ప్రయాణిస్తూ తీసుకెళ్ళి వస్తుండగా నమ్మకం గల దేవుడు నీవైండి ప్రభా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము అయ్యా. అదేవిధంగా మీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా అయ్యా. ఇదిగో ప్రభా మరి తండ్రి మా దేశంలో ప్రభా అయ్యా ఇదిగో రాజ్య వృత్తి ధర్మమును బట్టి పని చేయుచున్న వారిని మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో వ్యవసాయం చేయుచున్న వారిని మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యవసాయం చేస్తుండగా కష్టపడి ప్రభా వారికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. వారి వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి. వారి పాడి పంటలలోను, వారి పశు పంటలలోను అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వారి యొక్క జీవరాశుల పంటలలోను మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాము అయ్యా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము, మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా అయ్యా మరి కూలి పని చేయవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మూటలు మొయ్యవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమాలి పని చేయవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా పెయింటింగ్ పని చేయవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి ప్రభా వృత్తి ధర్మమును బట్టి పని చేయ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఈ మధ్యలో అనేకులు ప్రభా అయ్యా ఇదిగో ట్రాన్స్ఫర్ డెలివరీస్లలో ఉంటున్నారు. మరి ప్రభా నమ్మకం లేని వాహనాల మధ్యలో, నమ్మకం లేని మనుషుల మధ్యలో అయ్యా వారు చేస్తుండగా మీరు వారికి తోడుగా ఉండండి అయ్యా. అదేవిధంగా ప్రభా సాఫ్ట్వేర్లను, ఇంజనీర్లను, ఇదిగో ఐటీఐ కంపెనీలను ప్రభా ఇదిగో మరి అనేక కంపెనీలు ఉన్నాయి, వాటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మరి అనేక మంది బిజినెస్లు పెట్టారు, వాటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా అయ్యా. వారికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి, వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. నీతిమంతుడు అయ్యా తన చేతుల కష్టాలు
కష్టాజితము నిశ్చయముగా అనుభవిస్తాడని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభా అనేక బిడ్డలు ప్రభా ఉదయం నుండి సాయంత్రం వరకు అయ్యా వారి రెక్కలు ముక్కలు చేసుకొని అయ్యా వారి రక్తంను చెమటగా మార్చి ఇదిగో చిందించి ప్రభా అయ్యా సంపాదిస్తున్న సంపాదన ప్రభా ఆ సంపాదనలో కూడా సంతోషము లేక ఆ సంపాదన చాలక ప్రభా ఇరుకులను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇదిగో మానసిక ఒత్తిళ్ల చేత వేదన చేత నిండి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుడు తన చేతుల కష్టాజితము నిశ్చయముగా అనుభవిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అయ్యా అట్టి బిడ్డలందరూ వారి చేతుల కష్టాజితం అనుభవించులాగున వారి స్థితిగతులు కట్టబడులాగున వారి పరిస్థితులు కట్టబడులాగున సహాయాన్ని దయచేయండి. ఈ ఉదయకాల వేళలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో అదే విధంగా మీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో సంతానము లేని బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. ఎంతమంది బిడ్డలకైతే గర్భఫలము లేదు అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యము సెలవిస్తుంది. అయ్యా ప్రభా మరి తండ్రి హన్నా ప్రార్థించినప్పుడు తన గర్భాశయాన్ని తాకిన దేవుడు అయ్యా తన గర్భమును తెరిచిన దేవుడు ప్రభా. అయ్యా పండు వృద్ధాప్యమునందు ప్రభా ఇదిగో శారాయి తల్లికి ప్రభా గర్భాన్ని ఇచ్చిన దేవుడవై ఉన్నావు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మరి తండ్రి మనుషులమైన మేము అనుకుంటే కాదు ప్రభా నీ కృప చేత పొందుకునేది ప్రభా గర్భఫలము. మరి గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుచున్నారో అయ్యా వారందరి గర్భాశయాలు మీరు తాకండి. అయ్యా మరి తండ్రి ఎలిషబేతుకు ఏ రీతికినైతే సంతానం ఇచ్చి ఉన్నావో ఆ రీతిగా ప్రభా మరి ప్రభా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు అయ్యా వారి జీవితాల్లో తెలియక ఏదైనా అపరాధము జరిగితే ఇదిగో నీ నామమును ప్రభా ఇదిగో తండ్రి తృణీకరిస్తే దయతో అని క్షమించి ఇదిగో రాజ్య వారి జీవితాల్లో సంతానాన్ని అనుగ్రహించండి, గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాము. అయ్యా అదేవిధంగా ప్రభా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా వారికి చక్కటి ఆరోగ్యం బలాన్ని మీరు అనుగ్రహించండి. వారి గర్భంలో ఉన్న ప్రభా శిశువుకి మంచి ఎదుగుదల దయచేయండి ప్రభా. అయ్యా మంచి రక్త ప్రోత్సాహన అనుగ్రహించండి. అయ్యా మంచి మాంస ఎదుగుదలను అనుగ్రహించండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో బాలంతలను మీరు జ్ఞాపకము చేసుకోండి, చంటి పిల్లల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా చక్కటి ఆరోగ్యం బలాన్ని మీరు వారికి అనుగ్రహించండి. అయ్యా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. అయ్యా రాజ్య మరి అదేవిధంగా ప్రభా వారికి కావాల్సిన అయ్యా ఇదిగో తండ్రి ప్రోటీన్ ప్రభా ఇదిగో ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైందని వాక్యము సెలవిస్తుంది. అయ్యా వివాహము కాక బాధపడుచున్న ప్రతి బిడ్డలకు ప్రభా వివాహం అవటకు సహాయాన్ని దయచేయండి. అయ్యా మరి ప్రభా మరి ఎంతమంది యవనస్తురాలు యవనులు ప్రభా వివాహము కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రభా ఎవరైతే వివాహము కొరకై ప్రార్థించమన్నారో వారందరినీ పేరు పైన మీరు జ్ఞాపకము చేసుకోండి. వారి జీవితాల్లో చక్కటి వధువులను ప్రభా చక్కటి వరులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా సద్గుణం గారి ఒక ప్రభా కుమారు వివాహ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. అయ్యా మనోజ్ వివాహ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో ప్రభా మరి అదేవిధంగా ప్రభా అయ్యా ఇమ్మన్న చిన్న బిడ్డ వివాహ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా శాంతక ప్రభా కుమార్తె వివాహ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా రాజ్య మరి ఇంకెంతమంది బిడ్డలైతే వివాహాల నిమిత్తమై ప్రార్థించమని ఉన్నారు అయ్యా కోరి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా వారికి చక్కటి ప్రభా ఇదిగో వధువులను వరులను మీరు అనుగ్రహించి మీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా ఉద్యోగాల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ఎంతమంది బిడ్డలకైతే ఉద్యోగాలు లేవో వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి యొక్క ప్రభా స్టడీస్ని ప్రభా అయ్యా బట్టి ప్రభా వారి జీవితంలో వారి బట్ట ప్రయాసమును బట్టి ప్రభా అయ్యా ఇదిగో ప్రభా మరి తండ్రి అయ్యా ప్రయాసముకి తగిన ఉద్యోగాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మరి ఉద్యోగాలు లేక అనేకులు ప్రభా ఇదిగో మేము ఇంత చదివి ఉన్నామే ఈ రీతిగా చేసి ఉన్నామే మా జీవితానికి ఫలము లేదని ప్రభా దుఃఖకాంతలో ఉంటున్నారు, వ్యసన పరులు అవుతున్నారు, ఇదిగో తిరుగుబోతులు అవుతున్నారు ప్రభా. అటు బిడ్డలు మీరు దర్శించండి, వారి జీవితాల్ని మీరు మార్చండి ప్రభా. అయ్యా వారికి చక్కటి జాబులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదే విధంగా ప్రభా ఈ ఉదయకాల వేళలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా యవనస్తుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. అయ్యా లోకములో యవనుడు ప్రభా ఇదిగో నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా యవనుడు తప్పక తొట్టిల్లును అని ప్రభా. మరి అనేక యవనులు ప్రభా తప్పక తొట్టిల్లుచున్నారు. అయ్యా వారి యవన దశలో ప్రభా అయ్యా వారి జీవితం ఏందో తెలుసుకోక అయ్యా గ్రహించక మంచికి వారి జీవితాన్ని ఉపయోగించక ప్రభా
ఇదిగో వ్యసన పరణమైన ప్రభా, ఇదిగో తండ్రి తాగుడికి ప్రభా, ఇదిగో తంబాకు గుటకాలకి ప్రభా, అయా సిగరెట్లకు తండ్రి ప్రభా, అయా ఇదిగో తండ్రి ప్రభా అనేకమైన వ్యసన పదార్థాలకు తండ్రి, అయా ఇదిగో ప్రభా, అయా గంజాయి లాంటి అయా హానికరమైన అయా పదార్థాలకు ప్రభా వారు బానిసలు అవుతున్నారు. అయా దయతో వారితో మీరు మాట్లాడారు ప్రభా. అయా ఇదిగో లోకమను ప్రేమ చేత ప్రభా, ఇదిగో యవన కాలమందు వారి కాలాన్ని ప్రభా వృధాపరుచుకుంటున్నారు. అయ్యా వారి తల్లిదండ్రులకు విధేయులై ప్రభా వారి జీవితాన్ని కట్టుకునే స్థితిగతులు ప్రతి ఒక్క యవనస్తుల్లో మీరు అనుగ్రహించారా ప్రభా, ప్రతి ఒక్క యవనస్తురాలిలో మీరు అనుగ్రహించారా ప్రభా. అయ్యా యవ్వనులు ప్రభా బలవంతుని చేతిలో బాణం వంటి వారని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. అయ్యా వారి బలమైన జీవితాన్ని బలహీనమైన వ్యసన పదార్థాలకు ప్రభా దోహితము చేసి చెడు తిరుగుళ్లకు ప్రభా ఇదిగో ప్రభా అలవాటు చేసి వారి జీవితాన్ని వారు అయ్యా ఇదిగో నాశనం చేసుకుంటున్నారు. అయ్యా దయతో యవనస్తులతో మీరు మాట్లాడండి, యవనస్తుల జీవితాలని మీరు కట్టండి, యవన బిడ్డల్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ఈ ఉదయకాల వేళలో. అయ్యా అదేవిధంగా మేము ప్రార్థిస్తున్నాము ప్రభా, మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా ఇదిగో రాజ్యా మరి ఈ రోజున ప్రభా వివాహం జరుపుకున్న బిడ్డల్ని, ఈ రోజున ప్రభా ఇదిగో పుట్టినరోజులు చేసుకున్న బిడ్డల్ని, ఈ రోజున ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా మరి తండ్రి మరణించిన వారి యొక్క కుటుంబానికి ఓదార్పును మీరు అనుగ్రహించండి, వీరిని దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యమును మీరు జరిగించండి. అయ్యా మరి ప్రభా పుట్టినరోజు జరుపుకున్న వారి జీవితాల్లో ఎలాంటి లోటుపోట్లు ఉన్నాయో అవిటిని మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము మొదలుకొని వారికి దయాకిరీటం అనుగ్రహించమని అడుగుచున్నాము. వారి జీవితాల్లో దయను మీరు అనుగ్రహించండి. అయ్యా ఉన్నతమైన స్థాయిని మీరు అనుగ్రహించండి. అయ్యా ఈ దినమున ప్రభా ఎంతమంది బిడ్డలైతే వివాహ దినం జరుపుకుంటున్నారో, వివాహం జరుపుకుంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యమును మీరు జరిగించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అనేకులకు మాదిరికరంగా వారి మీరు ఉంచమని అడుగుచున్నాము. అయ్యా భార్య భర్తల మధ్యలో ప్రేమ, సమాధానం, శాంతిని మీరు అనుగ్రహించి ఇదిగో ప్రభా మరి వారి జీవితాన్ని ప్రభా నీకు మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా ఈ ఉదయకాల వేళలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభా, మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. మరికొన్ని ప్రార్థన విన్నపంలో మా మధ్యలో ఉంటుండగా రాజా ఇదిగో తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయా అనాథలను మీరు జ్ఞాపకము చేసుకోండి, తల్లి తండ్రి లేని బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి, వారి స్థితిగతులను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయా తల్లి తండ్రి లేని వారికి నేనే తండ్రిని, నేనే తల్లినని వాక్యం సెలవిస్తుంది. అయా వారిని నీవు ఆశీర్వదిస్తానని, వారిని నీవు హద్దుకొని ఉంటావని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. అయా అటు బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా అదేవిధంగా మేము ప్రార్థిస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో రాజ్యా నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. అయా ఇదిగో విధవరాళ్ళను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా ఇదిగో తండ్రి ప్రభా అదేవిధంగా లెప్రసీ పేషెంట్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి, కుష్ఠరోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మతి సిమితంతో ఉన్న వారిని, ప్లాట్ఫామ్ల పంట తిరిగే వారిని ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా రోడ్ల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యమ్మ ఇదిగో తండ్రి ప్రభా మరి పిచ్చివారై ఉండి ఉండడానికి ప్రభా ఇల్లు లేక, ఇదిగో వేసుకోనికి వస్త్రాలు లేక అయ్యా మరి ఎంతమంది బిడ్డలు అయితే ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకోండి, వారి స్థితిగతులను మీరు కట్టండి, వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ఉదయకాల వేళలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో ప్రభా మరి తండ్రి అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాము రాజా. అయ్యా జనగామ ఫీల్డ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బ్యాప్టిస్ట్ సమస్తాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి తండ్రి ప్రభా మరి అనేక మిషనరీస్ వచ్చి ప్రభా అయ్యా ఇక్కడ బ్యాప్టిస్ట్ ఫీల్డ్ని ప్రభా స్థాపించారని ప్రభా ఎన్నో మార్లు మేము విని ఉన్నాము ప్రభా. అయ్యా మరి తండ్రి ప్రభా మరి ఈ యొక్క పరిచర్యలలో ప్రభా మరి అనేక దైవజనులు వారి కుటుంబాలతో ప్రభా సంఘాల అభివృద్ధి నిమిత్తమే ముందుకు వెళుచుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి దయచేయండి. అయ్యా అదేవిధంగా ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి కేఎం జాన్ గారికి, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో మేడం గారికి చక్కటి ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా వారి వృద్ధాప్యంలో కూడా నీ పరిచర్యలో కొనసాగుచుండగా అయ్యా వారి ఎముకలలో సత్వయో కండరాల్లో బలాన్ని అనుగ్రహించి నీ కృప చేత నింపుమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా ప్రభా దేవదానం నాయనని, అయ్యా వారి సతీమణిని ప్రభా వారి కుమారుని మీ జ్ఞాపకము చేసుకోండి, వారి పరిచర్యల్లో మీ తోడుగా ఉండండి ప్రభా. అయ్యా వృద్ధాప్యంలో కూడా నాన్నగారి పరిచర్యలో వాడబడుచుండగా వారి ఎముకలలో సత్వయో కండరాల్లో బలాన్ని మీరు అనుగ్రహించండి, మీ కృప చేత తన్ని మీరు నింపండి. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా, మీ జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఈ ఉదయకాల వేళలో ప్రభా మరి ఎక్కడెక్కడైతే
సంఘాలు కట్టబడుచున్నాయో అయా ఆ సంఘాలలో సహాయాన్ని అనుగ్రహించండి. అయా ఎక్కడెక్కడైతే సంఘ నిర్మాణం అవుతుందో మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా అదేవిధంగా ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మా మామగారి సంఘం కట్టబడుచుండగా కూడా ప్రభా మీ సహాయాన్ని దయచేయండి. అయా అదేవిధంగా ప్రభా ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాము. ఎక్కడెక్కడైతే సేవకుడు లేడో ఏ సంఘాలలో సేవకుని మీరు అనుగ్రహించండి. ఎక్కడెక్కడైతే ప్రభా విశ్వాసాలు లేక ప్రభా సేవకుడు కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. అయా ఎక్కడెక్కడైతే ప్రభా ఇదిగో రాజ్య సంఘాలు లేక అయా విశ్వాసులు కన్నీటితో అయా సేవకుడు కూడా ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా నీ నూతనమైన కృప చేత ఆ యొక్క సంఘాలను మీరు నింపండి. అయా ఇదిగో ప్రభా మీరే కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తుండగా మీ జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. నీ పాద సన్నిధిలో రాజ్య ఇదిగో రాజ్య మరి అదేవిధంగా ప్రభా మరి తండ్రి లోకంలో చూసినట్లయితే అనేక అపాయకరమైన విషయాలు మేము వింటున్నాము. హానికరమైన దినాలలో మేము ఉంటున్నాము ప్రభా. మరి ఈ దినాలను మీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా మరి తండ్రి ప్రభా మరి తండ్రి అనేకకరమైన ప్రభా ఇదిగో తండ్రి భయంకరమైన ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వర్ణించలేని దినాలు తండ్రి. అయ్యా మరి ప్రభా ఇదిగో తండ్రి అయ్యా మరి అనేకమైన ప్రభా అయ్యా దాడులను మేము చూస్తున్నాము. వాటి నుండి విముక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో రాజ్య మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇదిగో హత్యలకు గురి అవుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే మానభంగాలకు గురి అవుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇదిగో మరణాంచులలో ఉన్నారు. అయ్యా మరి ఎక్కడెక్కడైతే ప్రభా అయ్యా మరి తండ్రి ప్రభా అయ్యా యాక్సిడెంట్స్ అవుతున్నాయో అవన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా మరి ప్రభా వాటి నుండి విముక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అపాయకరంలో ఉన్న ప్రతి కుటుంబాలకు నీవు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. అయ్యా అదేవిధంగా ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో తాగుబోతులను, వ్యభిచారులను, లంచగొడ్లను, తిరుగుబోతులను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా వారికి మారు మనసు రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో ప్రభా అయ్యా వారు ఎందుకైతే తాగుడికి అలవాటై ఉన్నారో, ఎందుకైతే ప్రభా ఇదిగో వ్యభిచారానికి అలవాటై ఉన్నారు, ఎందుకైతే ప్రభా చెడు తిరుగుళ్ళకు అలవాటై ఉన్నారు, ఎందుకైతే ప్రభా ఇదిగో రాజ్య మరి వ్యసన పదార్థాలకు వారు అలవాటై ఉన్నారో మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా ఆ జీవితాల నుండి వారికి విముక్తి దయచేయండి. అయ్యా ఇదిగో మచ్చరపడు కళ్ళను మీరు జ్ఞాపకము చేసుకోండి. కలహములు ఆడు పెదవులను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా ఇదిగో ప్రభా మరి అదేవిధంగా ప్రభా కోర్దము లేపు ప్రభా నాలుకను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా వ్యభిచారి నేను క్షమిస్తాను కానీ వేషిని ప్రభా ఇదిగో నేను క్షమించిన నీ వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి ప్రభా నటనా జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు, వాటి నుండి వారికి విముక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మరి ప్రభా మరి తన లోకంలో చాలా మంది ప్రభా అలాంటి యొక్క ప్రభా స్వభావానికి సాతాను యొక్క ప్రభా కబంధ హస్తకాల కింద బందీకానాలయ్యే ప్రభా వారి జీవితాన్ని వారు కోల్పోతున్నారు. అయ్యా నిత్య రాజ్యాన్ని ప్రభా వారు మరిచిపోతున్నారు ప్రభా. వాటన్నిటి నుండి విముక్తి దయచేయండి. సాతాను చేతులలో నుండి వారికి విముక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా మా సంఘాన్ని, సంఘ కుటుంబాన్ని, సంఘ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో ప్రభా సంఘం పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను మీరు నెరవేర్చండి. అయ్యా సంఘ అభివృద్ధిని మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము. సంఘ అభివృద్ధి కొరకై పూనుకొని వారిని మీరు లేవనెత్తండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా సంఘ ప్రోత్సాహము కొరకై మీరు నిలబెట్టుకోమని అడుగుచున్నాము. అయ్యా మరి నీ చిత్తం అయితే నూతన కమిటీ ఎన్నుకుంటుండగా అయ్యా సంఘ అభివృద్ధి కొరకై అయ్యా ఇదిగో తండ్రి నీకు లోబడి ప్రభా ఇదిగో తండ్రి సంఘాన్ని గౌరవిస్తూ ప్రభా సంఘ క్రమానికి లోబడుచు ప్రభా ముందుకెళ్ళే ప్రభా ఇదిగో అయ్యా నూతన కమిటీని మీరు అనుగ్రహించండి. అయ్యా మరి ప్రభా ఇంతవరకు ఉన్న కమిటీని బట్టి కూడా నీకు వందనాలు. అయ్యా ఇదిగో ఉండబోతున్న కమిటీని బట్టి నీకు వందనాలు. అయ్యా సంఘ కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా అదేవిధంగా మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా సంతోషమ్మ గారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ప్రభువా వారు మీ అందు నిద్రించి ఉండగా వారి కుటుంబానికి, వారి పిల్లలకి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి పిల్లల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో ప్రభువా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రభా ఈ ఉదయకాల వేళలో మేము ప్రార్థిస్తుండగా మీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా దాసన్న కుటుంబాన్ని, అయ్యా ఇదిగో దాసమనక్కను మీ జ్ఞాపకం చేసుకోండి. తనకున్న కాలు నొప్పి నుండి విముక్తి దయచేయండి ప్రభా. అనుదినము నీ మందిరాన్ని
కుటుంబానికి ప్రభా అయ్యా మరి ఆ యొక్క నొప్పిని పెట్టుకొని కూడా ఆ బిడ్డ వస్తుండగా ఆ బిడ్డ యొక్క అయ్యా నొప్పిని ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాము. అయ్యా వారి కుటుంబంలో స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు, మీరు కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా చిట్టన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అదేవిధంగా ప్రభా ఇదిగో తండ్రి సత్యనారాయణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఎలిషమ్మ కుటుంబాన్ని, ఇదిగో తండ్రి రాహేలమ్మ కుటుంబాన్ని, అయ్యా ఇదిగో నిరీక్షణమ్మ కుటుంబాన్ని, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా సుదర్శన కుటుంబాన్ని, అయ్యా ఇదిగో అదేవిధంగా ప్రభా అయ్యా మరి ప్రభా ఇదిగో ప్రభావతి అమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభాకర్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బొల్లం సుజ్ఞానమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో మన అయ్యా మాణిక్యమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రభా ఇదిగో అయ్యా ఇదిగో సుజ్ఞానమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇస్సాక్ నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. డానియల్ నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా జోర్సన్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా ఇమ్మన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో అదేవిధంగా ప్రభా జ్యోతిక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సోని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సునీత సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా పిలిపన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా కొన్నేళ్ళైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా జైరస్ పాస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో విల్సన్ అయిన కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రవీణ్ అయిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి జయరాజునైన కుటుంబాన్ని ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా రూప కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యాన్ని బలాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా తను బాలంతగా ఉంటుండగా ప్రభా అయ్యా తన కుమారుడు ఉంటుండగా మంచి ప్రోత్సన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మోషే గారి కుటుంబాన్ని, శామన్న కుటుంబాన్ని, తేజక కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా సందీప్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ఆ కుమారుడు ప్రభా అయ్యా నమ్మకం లేని వాహనాల మధ్య, నమ్మకం లేని మనుషుల మధ్యలో వెళ్ళేసి వస్తుండగా అయ్యా తన ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ప్రభా. తన బిజినెస్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి నతనైన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నాన్నకి అమ్మకి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభా ఇదిగో ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మరి మనమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అమ్మను దీవించండి, ఆశీర్వదించండి. నాన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా హేలి నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రసాద్ నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో ప్రభా అయ్యా మీ అందరూ నిద్రించిన అయ్యా పెద్ద మోషే గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారికి తోడుగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ఉదయకాల వేళ ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో సునీల్ అన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో తండ్రి శ్రావణ్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రత్నమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో శారదమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో గ్రేసక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పద్మమ్మ కుటుంబాన్ని, తన సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా గజ్జల ఆనందం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి దావీదు నాయనని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తన చిన్న కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రభా తన కుమార్తెని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పెద్దనాన్నమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా దానమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మోషే అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా అయ్యా పాకాల ఎమ్మెల్యేమ్మ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రభుదర్శన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా వీరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా జనగాంలో ఉన్న ప్రభా ఇదిగో తండ్రి ప్రభా బ్లాండినక కుటుంబాన్ని, అయ్యా శాంతక కుటుంబాన్ని, ఇదిగో తండ్రి ప్రభా ఎలన్మేరక కుటుంబాన్ని, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా సోని సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము. అయ్యా ప్రార్థించమని కోరి ఉన్న ప్రభా. ఇదిగో ప్రవీణ్ కుటుంబంలో ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యా రుతు సిస్టర్ కుటుంబాన్ని కూడా
తన కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థించమన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిర్మలక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము రాజా. ఇదిగో ప్రభా, ఇంకెంతమంది బిడ్డలైతే ప్రార్థించమని కోరి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను నీ పాదాల చెంత పెడుచున్నాము అయ్యా. మరి తండ్రి ప్రభా, మరి రాజా, మరి ఆన్లైన్లో కూడా కొంతమంది ప్రార్థించమని కోరుచున్నారు. వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామంను బట్టి దూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సిటీలలో ఉన్న కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభా, మరి రాజా, మరి తండ్రి ప్రార్థిస్తున్నాము. దేశాలలో, అనేక దేశాల్లో ప్రభా అయ్యా, ఉద్యోగాల నిమిత్తము, స్టడీస్ నిమిత్తము వెళ్ళి అయ్యా అక్కడ ఉన్న బిడ్డల్ని, అక్కడ చదువుకున్న బిడ్డల్ని, ఉద్యోగం చేస్తున్న బిడ్డల్ని, అక్కడ సెటిల్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘానికి సపోర్ట్ చేస్తూ ప్రతి నెల ప్రభా ఇదిగో ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మీ కృపను, మీ వాత్సల్యతను చూపించండి అయ్యా. వారి కుటుంబాల్లో దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. ఇంకెంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపదన్న కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఇదిగో తండ్రి ప్రభా, మరి శ్యామన్న వారి కుటుంబంలో కూడా ప్రభా ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి అక్క ప్రభా రాసిన ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి, అక్కకు చక్కటి జాబ్ను దయచేయండి. అదేవిధంగా ప్రభా ఇదిగో ఏరియా అక్క వాళ్ళ ప్రభా అయ్యా, ఇదిగో బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నారు, ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభా అయ్యా. మరి వారి హాస్పిటల్లో ఉంటుండగా అయ్యా వారి ఆరోగ్యాన్ని మీరు కట్టి స్వస్థపరిచి ఇదిగో తండ్రి ప్రభా మీరు కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. మరి ఇంకెంతమంది వీళ్ళైతే ప్రార్థించమని కోరి ఉన్నారో వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా. మరి తండ్రి ఇక్కడ పరిచర్య చేస్తున్న దైవదాసుని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రతి ప్రార్థన బంగారు పాదాల చింత పెడుతూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ నదుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి విన్నపంతో అతిపతంలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమునందు ఎలాగునో అలాగు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మా శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.